లార్డ్. ఈరోజు ఆగస్టు 4వ తేదీ 2024 సంవత్సరం సండే సాయంత్రం సుమారు 7 ప్రాంతంలో. విషయం ఏంటంటే, టైటిల్ ఏంటంటే, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు. ఇది ఆషామాషి కాదు, లేకపోతే సోది కాదు, పొలిటికల్ కాదు. క్రిస్టియానిటీలో కొంతమంది కమర్షియల్ మైండ్తో చేసే విశేషాలు అన్నమాట. క్లుప్తంగా చెప్పేస్తున్నాను. 3 రోజుల క్రితం, అంటే ఆగస్టు 2వ తేదీ శుక్రవారం నాడు నందిగామలో మదిరా రోడ్లో ఒక డినామినేషన్, నాకు భయం లేదు, వాళ్ళ పేరు చెప్పగలను, కావాలంటే పరువు నష్టం దావా పెట్టుకొని దానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మనం భారతీయులు, మనకి రాజ్యాంగం, వాక్ స్వాతంత్ర్యం వచ్చింది. సరే, పాల్ యాంగిచో, కొరియా దైవజనుడు, అందరికీ తెలుసు. సరే, ఆయన సంగతి అలా పెడతాం. డాక్టర్ డిజిఎస్ దినకరన్, డాక్టర్ పాల్ దినకరన్ గారు, వాళ్ళు హల్లెలూయా అంటారు, ప్రైజ్ ద లార్డ్ అంటారు, ఇన్ని అంటారు. అలాగే క్యాథలిక్ ఆర్సిఎం వాళ్ళు వరల్డ్ వైడ్గా వాళ్ళది పెద్ద సంఘం, మరి వాళ్ళు హల్లెలూయా అంటారు, ప్రైజ్ ద లార్డ్ అంటారు. అలాంటిది ఇంకా చెప్పాలంటే పెంతెకోస్తు వాళ్ళు కూడా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అంటారు. సంగీతం దానికి ఉంటుంది, లయబద్ధంగా దేవుని పాటలు పాడి మహిమపరుస్తారు. అది అలా ఉంచి బ్రదర్ యేసన్న గారు, అంతర్జాతీయ దైవ సేవకుడు, ఆయన తప్పనిసరిగా ప్రైజ్ ద లార్డ్, ఇక హల్లెలూయా అనే పదాలు వాడడం జరుగుతుంది. సంగీతం మెయిన్. అదేవిధంగా పాస్టర్ రాజ్బాబు గారు, వారు వేరు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళందరికీ ఏం చేత కాదు, నాకు తెలుసు అన్నట్టుగా. మీ సంఘం అనేది ఏంటయ్యా? మీరు హల్లెలూయా అనకూడదు, చప్పట్లు కొట్టకూడదు, పాటలు పాడితే ప్రైజ్ ద లార్డ్ అనకూడదు. ప్రైజ్ ద లార్డ్ అంటే అది బూతి మాట. విషయానికి వస్తా, కట్ చేయిస్తాను. ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. ఏంటంటే, మీరు ప్రతి నెల మన నందిగామలోనో మునగచెర్లలోనో సేవకులు సదస్సు పెడతారు. ఏంటది? మీరు ఏదో కరెక్ట్గా బోధిస్తున్నట్టుగా మీరు బిల్డప్ ఇస్తుంటారు. 2వ తారీఖు, ఆగస్టు 2వ తారీఖు మీరు పెట్టారు. ఆ రోజు ఐగుప్తులో బానిసల కంటే హీనంగా చూశారు. ఒక కాఫీ, టీ ఏదన్నా ఇచ్చారా? రాత్రి 9 గంటల వరకు చంపేశారు. మీకు మెయింటెనెన్స్ చేత కాదు. అసలు మీ కార్యక్రమంలో బ్లెస్సింగ్ లేదు, దీవెన లేదు. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించంటే ఇదేనా? మీరు ఏదో చెప్పేస్తుంటారు. మీరు చెప్పిందే కరెక్ట్, ప్రపంచంలో మా సంఘం చెప్పినట్టు ఎవరు చెప్పరు అన్నట్టుగా. అంటే ఆర్సిఎం, పెంతెకోస్తు, లూథరను, బ్యాప్టిస్టు, యేసన్న గారు, రాజ్బాబు గారు, డిజిఎస్ దినకరన్ గారు, వీళ్ళందరినీ మర్చిపోవాలి. మీరు చెప్పిందే వేదం. ఈ జీవయ్య బాబు, ఈసారి మాత్రం ఇలాగ పెట్టమాకండి. వచ్చే నెల నాకు ఆ తల మీద టోపీ, గౌన్ వేస్తారు. అదేంటి ఆర్డినేషను, గ్రాడ్యుయేషను, అది పెడతానన్నారు కదా. నేను దానికి రాను. ఎందుకంటే నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. నేను నిజాయితీగా దేవుని మాటలు చెప్తాను. మీరు మాత్రం ఇలాగ కమర్షియల్ మైండ్తో జనాన్ని ఏంటి కాట్లు కుక్కలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కలబడ్డారు. వాళ్ళకి మీరు ఆఫరింగు లేదా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడానికి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. అసలు మీరు చేసిన మీటింగ్కి గట్టిగా 80% ఫేకే. నాలాంటి వాళ్ళు అక్కడక్కడ 20 మంది వచ్చి ఉంటారు. ఆ 400-500 మందిలో ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు? లోకాన్ని మోసం చేసి గొర్రెల దగ్గర డబ్బులు తీసుకోవడానికి మీరు చేస్తున్నారు. మీరు మాత్రం ఇలాగ చేయమాకండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అనేది పాటలకి మ్యూజిక్ వేయడం, చప్పట్లు కొట్టడం ఇది ఉంది. మీరు ఏదో జనాన్ని ఎక్కడో తీసుకెళ్ళి చెరువు పడేస్తున్నారు. దేవుడు మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దీవించిన కాక ఒకే ఒక మాట చెప్తున్నా. అదేంటంటే, వారు చెప్పుదరే కానీ చేయరు. మీరు పట్టిన కుందేలికి 3 కాళ్ళు, మిగతా అన్ని సంఘాలు పట్టిన కుందేళ్ళకేమో 4 కాళ్ళు. కాబట్టి మీరు మోసం చేయొద్దు, మోసపోకండి. మీ కమర్షియల్ ఏదో మీరు చేసుకోండి. నా పేరు రత్నం ఫ్రాన్సిస్. ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నా, 9391450191. అది అసలు మనలాంటి వాళ్ళే క్రైస్తవానికి చెడ్డ పేరు తెస్తున్నాడు. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.